ఇప్పుడు 6 ministers లో ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు అంచనా వేస్తున్నారు? నా ఉద్దేశంలో తప్పనిసరిగా రెడ్డికి అయితే ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చుకుంటారు, ఇక అది ఇస్తారు తప్పదు కదా. ఇక మిగిలినదైతే నా ఉద్దేశంలో ఒక ఎస్సీకి అంటే మళ్ళా మాది ఈక్వేషన్ మీరు సెట్ చేయాలి, ఫాలో అవ్వాలి, ఫాలో కావాలి. బీసీలకు ఇవ్వాలి. ఇప్పుడు బీసీల ఉద్యమం ఇట్లా లేచింది, అవునన్నా కాదన్నా ఇప్పుడు మనల్ని నువ్వు సస్పెండ్ చేసినా వాదం అయితే వాదమే కదా. ఆ వాదాన్ని గౌరవించాలి. 1 or 2 ministers వాళ్ళకి ఇవ్వాలి, మైనారిటీది ఇవ్వాలి నువ్వు తీసుకొచ్చి. మరి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు కదా. మన లంబాడ వాళ్ళు కొట్లాడుతున్నారు, వాడు మాకు ఇవ్వలే మంత్రి పదవి అని. సో ఈ ఈక్వేషన్స్ లో వాళ్ళు ఏ మాత్రం చేస్తారో నాకు తెలియదు. మళ్ళా ఇద్దరికి రెడ్లకి ఇస్తే మరి కష్టం, ఆన్సరబుల్ అవుతారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి అన్నారు కదా, కక్ష సాధించట్లేదు, కక్ష సాధించి నేను మిమ్మల్ని జైల్లో వేయాలనుకుంటే ఎంతసేపు, నన్ను ఇబ్బంది పెట్టిందని మిమ్మల్ని ఇబ్బంది పెట్టా నాకు నిమిషం పని కాదు అని. అది నేను అది నిజమే కావచ్చు, కానీ నేనేమంటా, సీఎం అనేవాడికి అపారమైన అధికారం ఉన్నాయి. ఆయన వాడదలుచుకుంటే ఏ కేసు లేకుండా ఎవరైనా లోపల పడేయడానికి అవకాశం ఉంది. అది ఆయన వాడట్లేదని క్లియర్ కనపడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం మీరు అడిగే ప్రెసిడెంట్ చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా. చట్టం తన పని తాను చేసుకుపోయినా ఈ పార్టీకి లోపల ఉండాలి. అట్లా కాదు, ఏముంటాయంటే సిస్టమ్ నుంచి నేను వచ్చినా కాబట్టి వీళ్ళు రాష్ట్రంలో పనిచేసినా కేంద్రంలో పనిచేసినా జస్ట్ లైక్ దట్ అట్లా ఉండదు. ఏ అంశాన్ని అయితే మీరు ఎవరి విచారణకు అప్పచెప్పినో అది, ఒకడేమో ఏసీ బోర్డు 4 కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఒకటేమో సిట్ ఇన్వెస్టిగేషన్, ఒకదానికేమో కాళేశ్వరానికి కమిషన్. ఇది వాటి ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఆధారాన్ని తీసుకున్నాకనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్టులు ప్రారంభిస్తారు తప్ప జస్ట్ లైక్ దట్ మీరు చేస్తే ఆ కేసులు వీగిపోయి ట్రాన్స్పరెన్సీ కనబడాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, ఓన్లీ మేడిగడ్డ మీద కమిషన్ వేసినాం, మిగతా 90% మెగా కృష్ణారెడ్డి కట్టిన దాని మీద ఎందుకు వేయరు? దానికి కూడా అందులో భాగంగా బయటకు వస్తుంది. ఇప్పుడు మేడిగడ్డ బయటకు వస్తుంది, మేడిగడ్డ కట్టే కుంగే ముందు 1 year ముందు బాహుబలి మోటార్ మొత్తం మునిగిపోయాయి కదా. మరి అది ఎవరు బేర్ చేసిర్రు, ఎవరు? నా ఉద్దేశం అతని మీద చుట్టుకుంటుంది, మెగా కృష్ణారెడ్డి కూడా చుట్టుకుంటుంది. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఆయన మీద కూడా చుట్టుకుంటుంది, కొంతమంది పాలిటీషియన్స్కే కాకుండా. సో సీఎం అనేది కరెక్ట్, వ్యక్తిగతంగా ఆయన కక్ష తీర్చుకోదలుచుకుంటే తనకున్న అపారమైనటువంటి అధికారాలతో మనం చూడలే. టెలిఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది టెలిఫోన్లు ఇర్రెగ్యులర్గా ఇల్లీగల్గా ట్యాప్ చేస్తుండే. ఎందువల్ల ఒక మౌఖికమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి దగ్గర ఆయన కొడుకు దగ్గర తీసుకొని ఎంతోమంది ఆఫీసర్లు ఖతమైపోయారు, జైలు పోయారు. ఆ పాసిబిలిటీ ఈయనకు కూడా ఉంటుంది. ఎవడికో చెప్పచ్చు, ఇంకో ఆయన కాబట్టి ఇంకోటి వస్తాడు, ఇక అదే పని చేస్తాడు. వాళ్ళు తీసుకొని ఏరా లోపల అంటే తర్వాత రాదని లాస్ట్ అరేంజ్ చేస్తాడు, రాత్రి చేయలేదు. అది చేయలేదు అంటున్నాడు ఆయన, మంచిదే. కానీ మీరు అన్నట్టు డిలే చేస్తే కూడా దాని వాల్యూ అవుతుంది. ఈ ఎంక్వైరీస్ అని ఒక రీజనబుల్ టైం పొద్దున మీరు అవినీతికి పాల్పడ్డారని మళ్ళీ ఏం వాళ్ళని క్వశ్చన్ అనలేరు కదా. అవును చేస్తున్నా, ఏం చేసినావు అని అంటారు. అదే ప్రజలు అడుగుతారు, ఏం చేయగలిగినావు ప్రజలు అడుగుతారు ముందు మీరు అడిగినట్టు. అరే ఏది మరి అన్నావు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది. నా ఉద్దేశంలో ఇన్వెస్టిగేషన్స్ అని విదిన్ 6 months లాజికల్ కంక్లూజన్కి వచ్చి చాలా మంది ఆయన చెప్పినట్టుగా కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీకు ఇంకా ఉందా కేసీఆర్ ఫ్యామిలీతో వాళ్ళతో రిలేషన్స్, ఆ చుట్టూపాటు ఇంకేం లేదు? నేను ఆయనతో ఎప్పుడైతే విభేదించి బయటకు వచ్చినో ఇప్పటి వరకు నేను జరిగిపోలేదు. వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఆ జోరిగే పోలేదు అసలు. ఏం జరుగుతున్నది మరి? ఒకవైపు కేసీఆర్ ఆయన ఇంట్లోనే ఉన్నాడు, కవిత ఆమె నాకు పదవి కావాలని ఏదో పార్టీ పదవి అడుగుతున్నారట. కేటీఆర్ లైన్ కేటీఆర్ ఉంది, హరీష్ ఏమో ఆయన లైన్ ఆయనకు ఉన్నది. నేను గతంలో ఒకసారి మీకు చెప్పిన, కేసీఆర్ అనేవాడు అట్లా ఉన్నప్పుడే టాప్లో ఈ నలుగురు ఒకటి అంతే. ఆయన జరిగితే ఒకని కొడుకు పడదు అంతే. హరీష్ అంటే కేటీఆర్ పడదు, కేటీఆర్ అంటే కవిత పడదు, ఈ ఇద్దరికి హరీష్కు పడదు. కాబట్టి మీకు ఆ 4 భిన్న ధృవాలు. సో ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేది మర్చిపోవచ్చు అసలు మనం, అంతే ఇంపాసిబుల్. అది కేసీఆర్ ఉన్నంత వరకే టీఆర్ఎస్ అనేది ఉంటుంది, అదర్వైజ్ ఇట్స్ గాన్. వీళ్ళు కూడా ఫైనాన్షియల్ గా చాలా బలంగా అయిపోయారు కదా, ఆయనని కూడా పట్టించుకుంటారు. అది వేరు, ఎవరి దగ్గర వాళ్ళ ఇప్పుడు మన సమాజంలో ఎంతో మంది రియల్ ఎస్టేట్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఉందా చెప్పండి? లేదు. పొలిటికల్ గా ఒక గుర్తింపు ఉండి తెర మీద ఉండి ప్రజాసేవలో ఉన్న వాళ్ళకే డబ్బులుంటే చర్చ వస్తుంది, ఆ డబ్బులతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆ డబ్బులోడంతా మీరు రాజకీయాలు ప్రభావితం చేయలేరు. అట్లంటే అనిల్ అంబానీను ముఖేష్ అంబానీ మొత్తం ఈ దేశాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలిస్తూ ఉండాలి, అది సాధ్యపడదు. అది మనకు సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో కొంత వాల్యూస్ ఉంటాయి, కొందరు లీడర్స్ అవుతారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు మనం అనుకున్న అవినీతి పాల్పడకుండా కొంత కాదు కొంత ఏమంటారు కదా, సొంత లాభం కొంత వరకు పొరుగు వాడికి తోడుపడవు అన్నట్టు ఆ సొంతం అనేది పూర్తిగా చూసుకోకుండా సమాజ సేవ చేస్తే 10% 15% ఎప్పుడైనా ఎక్స్క్యూజ్ చేస్తారు. ఎవరు? పబ్లిక్ 10% కరప్షన్,
15% కరప్షన్ కూడా పట్టించుకోరు. ఆ లీడర్ గొప్పోడైతే అయితే మా ఇలా అంటారు. అతను సర్వీస్ చేయాలి సొసైటీకి. ఆ సర్వీస్ మోటో ఉంటే అది వేరే విషయం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి ఈ 6 నెలలు 1 yearలో ఏమైనా పాలన విషయంలో ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా, లేదు మేము ఇంతే అని కేసీఆర్ కే సిచ్యువేషన్ అయితే ఎదురైందో అదే సిచ్యువేషన్ వీళ్ళు కూడా ఎదుర్కొంటారా? కాలమే సమాధానం చెప్పాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.